హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బాక్స్ ఛానల్స్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో ఈరోజు ఎలా ఉన్నారు మీరు అందరని మరొకసారి అడగాలనుకున్నాను చాలా రోజుల తర్వాత. సో మీరందరూ దేవుడి దయ వల్ల బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను, బాగానే ఉంటారు కూడా. సో నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఏంటంటే ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో డిస్కషన్ చేయాలని మేజర్గా అనుకుంటున్నాను. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు దయచేసి ఈ కంటెంట్ మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి, కానీ థంబ్నెయిల్స్ చూసి వచ్చి కొంచెం ఒక నిమిషం విని వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే మీలో సీరియస్నెస్ ఉంటే నాది బాధ్యత మిమ్మల్ని ఇండిపెండెంట్ ట్రేడర్గా చేయడం. సో అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానో. థంబ్నెయిల్ చూసి వచ్చి ఆ థంబ్నెయిల్కున్న అర్థం కూడా మనం మొత్తం చెప్పేంత వరకు వినే ఓపిక లేకపోతే దయచేసి అసలు ఛానల్కే రాకండి. ఎందుకు చెప్తున్నా అంటే మన ట్రేడర్ బాక్స్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ప్రీమియంస్ గ్రూప్స్ మీద ఆధారపడి వాళ్ళు కాల్స్ ఇస్తే చేస్తున్న వారు 99% ఉన్నారన్నమాట. సో వాళ్ళందరూ కూడా సొంతంగా ఇండిపెండెంట్ ట్రేడర్స్ అవుతారు అనే ఒక నమ్మకంతోనే ఇప్పుడు ఎలా మనం నేర్చుకుంటే అలా మనం తయారవుతాం. ప్రీమియం గ్రూప్లో మనము కట్టి ఒకరోజు మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే అదే అందరికీ ప్రీమియమే ఇవ్వాలనే ఆలోచనతోనే ఉంటాం. వాళ్ళకి సబ్జెక్టు నేర్పాలని ఉండదు, మనకు ప్రాపర్ సబ్జెక్టు మనము ఇవ్వలేము. సో మీరు డబ్బులు ఖర్చు పెట్టండి. దేనికి ఖర్చు పెట్టండి అంటే సో మీకు సబ్జెక్ట్ ఎవరైతే జెన్యున్గా నేర్పుతున్నారో వాళ్ళకు వెల చెల్లించండి. బట్ అంతే తప్ప కాల్స్ ఇస్తున్న వారికి మీరు వెల చెల్లిస్తే ఖచ్చితంగా డబ్బులు పే చేస్తే మీరే నష్టపోతారు ఫ్రెండ్స్. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడాలనుకుంటున్నా అంటే అక్కడ పైన థంబ్నెయిల్స్ ప్రతిరోజు మనం ప్లేస్ చేస్తున్నాం కదా, నాకు బాధ అవుతుంది ఫ్రెండ్స్. కానీ నిజంగా అది వాల్యుబుల్లే. అక్కడ థంబ్నెయిల్ ఉన్నట్టు నేను ఇక్కడ మ్యాటర్ అయితే చెప్తున్నాను, కాదు అని కాదు. కానీ దయచేసి ఈరోజు నువ్వు థంబ్నెయిల్ చూసి వస్తున్నావా అయితే ఖచ్చితంగా నువ్వు ఈ మ్యాటర్ మొత్తం వింటే నీకు ఖచ్చితంగా షేర్ మార్కెట్లో అవగాహన అయితే వస్తుంది. సో ఏంటి అంటే మనం రోజు చెప్పుకునే విధంగానే మనం ఏంటంటే మార్కెట్ అయిపోగానే ల్యాప్టాప్ మూసేయకుండా ల్యాప్టాప్ మార్కెట్ మొత్తం అంటే నిన్న జరిగినది ఏంటి అని మనం ప్రీవియస్ దాన్ని అబ్జర్వ్ చేసి చూస్తే మనకు ఎక్కడెక్కడైతే లాస్ అయ్యావో, మనం ఎక్కడెక్కడైతే రాంగ్ డెసిషన్ తీసుకున్నామో ఆ ప్లేస్లన్నీ రాసి పెట్టుకుంటే ఒక రోజుకి మనకు మార్కెట్ భాష అనేది అర్థమవుతుంది. సో అర్థమైనప్పుడు మార్కెట్ ఏం చెప్తుంది అని మనకు తెలుస్తుంది. అంటే నిన్న వీడియోలో నేను చెప్పాను గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, లేదా ఏదన్నా న్యూస్ కారణం ఉంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు. ఇక్కడ మార్కెట్ చెప్తున్న ప్రభావం అంటే మార్కెట్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం అయితే మనమైతే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందనే అనుకున్నాం అనమాట. నిన్న వీడియో ఎవరైతే చూడలేదో దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నిన్న వీడియో చూసి వచ్చి ఈ వీడియో చూడండి, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మనము రోజు షార్ట్ వీడియోలో లెవెల్స్ అయితే రిలీజ్ చేస్తున్నాము. సో లెవెల్స్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే నేను రెగ్యులర్గా అయితే ఇప్పటి నుంచి అనుకుంటున్నాను 100% గ్రూప్లో షేర్ చేద్దామని అవే స్క్రీన్ షాట్స్ తీసి సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీకు లెవెల్స్ అయితే సింపుల్గా మీకు అర్థమవుతాయి అనమాట. ఎందుకంటే స్క్రీన్ షాట్స్ తీసి నేను అక్కడ ఫొటోస్ అయితే పెడతాను. సో ఇప్పుడైతే మనం అయితే సబ్జెక్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా అంటున్నానని ఫీల్ అవ్వకండి. ఫీల్ అయితే మీరు ఎప్పటికీ సబ్జెక్ట్ అనేది నేర్చుకోలేరు. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలని నీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నువ్వు వీడియో మొత్తం చూడకుండా వెళ్తే నీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ రాదు. ఇది నాకెలా తెలుస్తుంది అంటే నేను ఆల్రెడీ అది చూస్తుంటాను యూట్యూబ్ది మొత్తం, అది స్టూడియోది మనకు చూపిస్తుంటుంది కదా, అక్కడ 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు యావరేజ్గా వస్తుందన్నమాట. సో చూసే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు ఫ్రెండ్స్, దయచేసి చూడని వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. డబ్బులు ఊరికే రావని ఒక సామెత ఉంది కదా, ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. సో డబ్బులు ఊరికే రావు, దేంట్లో కూడా ఊరికేనే రావు. డబ్బులు ఊరికే వచ్చే మనీ ఎప్పుడు మన దగ్గర నిలవదు. సో ఇది కష్టపడితేనే వస్తుంది. కాబట్టి ఇది షేర్ మార్కెట్ అంటే ఇది లయన్ మార్కెట్ అని కూడా దీన్ని అంటారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి దయచేసి. నువ్వు ఒక వేటగాడిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకుంటేనే ఆ వేట అనేది నీకు వస్తుంది అనమాట. ఏది ఇష్టం వచ్చినట్టు నువ్వు వేట చేస్తా వెళ్ళి క్రూరమైన జంతువుల దగ్గరే అంటే దానికి నువ్వు బలవుతావు. ఇది షేర్ మార్కెట్ కూడా ఒక
క్రూరమైన మార్కెట్ కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే దానికి ఎమోషన్స్ ఉండవు. నీ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నీ దగ్గర లేకపోతే నువ్వు అప్పులలో ఉన్నావా అని అది ఎప్పుడూ చూడదు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఎంట్రీ అయినావు అంటే నువ్వు ప్రాపర్గా ఎంట్రీ కాలేదంటే నీ డబ్బులన్నీ లాగేసుకుంటుంది. సో దానికి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి దయచేసి మీకు ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు జెన్యున్గా నేర్చుకొని మార్కెట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. నిన్న చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే నిన్న ఏం జరిగిందని మనం గమనిస్తే చూడండి, మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసుకొని మార్కెట్ అయితే వెళ్ళింది. ఫామ్ చేసేటప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ కూడా దాని నెక్ లైన్ బ్రేక్అవుట్ ఏ విధంగా ఇచ్చింది చూడండి, మంచి స్ట్రాంగ్ క్యాండిల్స్తోనే బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఏంటంటే మార్కెట్కి టైం లేదు అప్పుడు పైకి వెళ్ళడానికి, బ్రేక్ చేసుకొని రెసిస్టెంట్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళడానికి టైం లేదు. అందుకే ఈరోజు చూడండి మార్కెట్ డైరెక్ట్ ఇంకొక రెసిస్టెంట్ లెవెల్లో ఓపెన్ అయింది. అంటే మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉందన్నమాట. స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి డైరెక్ట్ రెసిస్టెంట్ లెవెల్లో ఓపెన్ అయింది. నేను అప్పుడే చెప్తాను, సపోర్ట్ దగ్గర రెసిస్టెంట్ దగ్గర మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్స్ ఉంటేనే ఎంట్రీలు కొట్టాలి, లేకపోతే మనం ఎంట్రీలు కొట్టొద్దు అని చెప్పేసి. ఇక్కడ చూడండి మార్కెట్ ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో గమనించినట్లయితే ఫస్ట్ 2 క్యాండిల్స్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే అయినాయి ఫ్రెండ్స్. చూడండి 5 మినిట్స్ క్యాండిల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆపోజిట్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయితే అక్కడ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అవి కూడా వెళ్ళి చూద్దాం మనము. దీని ఎక్స్ప్లెనేషన్ చేసుకున్న తర్వాత అవి కూడా వెళ్ళి చూద్దాం. చూడండి ఇక్కడ రెసిస్టెంట్ దగ్గర మనకేం ఫామ్ అయింది అంటే, ఇక్కడ బ్రేక్ అవ్వగానే ఒక పిన్ బార్ క్యాండిల్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైనా ఎంట్రీలు తీసుకోవద్దు. ఎందుకంటే ఆ రెసిస్టెంట్ లెవెల్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కంప్లీట్ అయిన తర్వాతనే తీసుకోవాలి. తర్వాత క్యాండిల్ ఏమైంది, దాని కన్ఫర్మేషన్ మీద తీసుకున్న ట్రేడ్ తర్వాత క్యాండిల్ ఏమైంది, పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 ప్యాటర్న్ కలిపి ఏమైనాయి మనం అబ్జర్వ్ చేస్తే, ఒక చిన్న క్యాండిల్ని ఒక పెద్ద క్యాండిల్ ఎంగిల్ఫింగ్ చేస్తుంది కాబట్టి బేరిష్ ఎంగిల్ఫింగ్ అయింది. అంటే రెసిస్టెంట్ లెవెల్లో బేరిష్ ఎంగిల్ఫింగ్ ఫామ్ అయినప్పుడు దాని రూల్ ప్రకారం ఏంటి అంటే, సో దానిపైన స్టాప్ లాస్ పెట్టుకొని కింద సపోర్ట్ వరకు మనం టార్గెట్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. 1:2 లేకపోతే 1:3 ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఎవరి ధైర్యం వాళ్ళది. సో ఇప్పుడు మనం ఎమ్మటే ట్రేడ్ తీసుకుంటామంటే ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకు అంటే నిఫ్టీ ఆల్రెడీ అక్కడి నుంచి కొన్ని పాయింట్లు అయితే ప్రయాణం చేసింది. సో ఏంటంటే మనం మార్కెట్ చేసేటప్పుడు మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2 చూసుకుంటూ చేస్తే ప్రాపర్ డైరెక్షన్స్ మనకు తెలుస్తాయి ఫ్రెండ్స్. సో మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. తర్వాత రీటెస్ట్కి అయితే వచ్చింది. ఇప్పుడు ఏమైంది, సపోర్ట్ రెసిస్టెంట్ ఏమైంది, బ్రేక్ డౌన్ అయిందన్నమాట. అదే సపోర్ట్గా అనుకున్న వాళ్ళందరికీ ఇది బ్రేక్ డౌనే కదా ఫ్రెండ్స్, బ్రేక్ డౌన్. తర్వాత రీటెస్ట్ చేసేటప్పుడు ఒక డోజీ క్యాండిల్ అయితే అద్భుతంగా ఫామ్ అయితే అయింది. రెసిస్టెంట్ లెవెల్లో డోజీలు ఫామ్ అయినప్పుడు, సపోర్ట్ లెవెల్లో డోజీలు ఫామ్ అయినప్పుడు మార్కెట్ అయితే తలక్రిందులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 99% చెప్తున్నాను. వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాపర్ క్యాండిల్ దాన్ని అయితే బ్రేక్ చేసుకొని ప్రాపర్గా బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నా కూడా చూడండి, మన ఎంట్రీ తీసుకున్నా కూడా ఇప్పుడు రిస్క్ రివార్డ్ ఎంత చక్కగా సెట్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఒకవేళ వస్తే మనం రెసిస్టెంట్ వరకు స్టాప్ లాస్ పెడతాం, టార్గెట్ ఎక్కడ సపోర్ట్ వరకు టార్గెట్ తీసుకో. అంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ప్రకారం మనమైతే ట్రేడ్ అయితే చేసాము. ఫస్ట్ ఈ ట్రెండ్ లైన్ ఫామ్ అవ్వకముందు పైనుంచి చూస్తే ఆ ట్రెండ్ లైన్ అది రెస్పెక్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, అదే ఒక టయానికి రాగానే అక్కడికి వచ్చి రెస్పెక్ట్ చేస్తుంది. అది మీరు డ్రా చేసుకుంటే మీకు అర్థమవుతుంది. తర్వాత ఏమైంది, మార్కెట్ ఫాల్ అయింది, సపోర్ట్ దగ్గరికి వచ్చింది. ఆ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పెద్ద క్యాండిల్ అయితే బేరిష్ క్యాండిల్ బ్రేక్ చేయడం జరిగింది. కానీ మన రూల్ ప్రకారం సపోర్ట్ దగ్గర రెసిస్టెంట్ దగ్గర ట్రేడ్ తీసుకుంటే సపోర్ట్ దగ్గరనే ఎగ్జిట్ కొట్టాలి. కానీ అది గిఫ్ట్ క్యాండిల్ అనమాట. ఆ 0.78 మీకు గిఫ్ట్ లాగా వచ్చినాయి. లేదు అంటే మీరు పెట్టిన ఏదైతే కొన్నారో స్టాప్ లాస్ ఏదైతే పెట్టారో స్టాప్ లాస్ని దగ్గరకు తీసుకుంటూ వచ్చేసి మీరు ఆ ట్రేడ్ని మొత్తం క్యాచప్ కూడా చేయొచ్చు అనమాట. చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు కూడా మార్కెట్ని మీరు ఐడెంటిఫై చేయాలి అంటే, మీరు ప్రాపర్గా దాన్ని తెలుసుకోవాలి అంటే, మార్కెట్ అయిపోయిన తర్వాత 3 గంటల 30 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక అర్ధగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ మీద వచ్చి కూర్చొని ఈరోజు మార్కెట్ మనకి ఏం చెప్తుంది, పోయేటప్పుడు ఏం చెప్పిపోయిందని చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. BTST ప్రిడిక్ట్ చేసే వాళ్ళు కూడా ఇదే విధంగా అయితే ప్రిడిక్ట్ చేస్తారు.
సో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ విధంగా అయితే మనం టార్గెట్ అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్. సో మీరైతే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కన్ఫర్మేషన్ చెప్తాను. ఫస్ట్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, తర్వాత రీటెస్ట్లో డోజీ ఫామ్ అయింది. ఆ డోజీ బ్రేక్అవుట్ ప్రాపర్గా బ్రేక్ డౌన్ ప్రాపర్గా వచ్చి ప్రాపర్ క్యాండిల్ అక్కడనే దానికి క్లోజింగ్ వచ్చేసింది. తర్వాత మన ఎంట్రీ అయితే ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఎంట్రీ ఎక్కడి వరకు సపోర్ట్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్, చూడండి మీరు. సో ఈ విధంగా అయితే మనం ప్రాపర్ కన్ఫర్మేషన్లు తీసుకొని ఎంట్రీలు ఫామ్ చేస్తే మనకైతే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ సపోర్ట్ దగ్గరికి రెసిస్టెంట్ దగ్గర మార్కెట్ చాలా సేపటి నుంచి రెస్పెక్ట్ అయితే చేస్తుంది. మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు, మీకు లైవ్లోనైతే కనపడుతుంది కదా, రెస్పెక్ట్ అయితే చేస్తుంది కదా. ఫస్ట్ సార్ వచ్చింది, రెస్పెక్ట్ చేసింది, చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు క్లియర్గా. ఫస్ట్ సార్ వచ్చింది, రెస్పెక్ట్ చేసింది, చూడండి ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, రెస్పెక్ట్ చేసింది. సెకండ్ సార్ వచ్చింది, రెస్పెక్ట్ చేస్తుంది. అంటే మార్కెట్ ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ చేస్తుంది. ఆ ప్యాటర్న్ కంప్లీట్ అయితేనే మాత్రం అది వర్కౌట్ అవుతుంది. చూడండి, ఎందుకంటే నేనైతే మూడిట్లో కన్ఫర్మేషన్ తీసుకుంటాను. నిఫ్టీలో ఎక్కడుంది మార్కెట్, ఫిన్ నిఫ్టీలో ఎక్కడుంది మార్కెట్, అది చూసి కూడా కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ప్యాటర్న్స్ ఎప్పుడప్పుడు కరెక్ట్ అది ఏంటి ప్యాటర్న్స్ ఫామ్ అయినప్పుడు ప్రతిసారి మనకు ట్రేడ్ వస్తుందా అంటే ట్రేడ్ అయితే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ కావాలి. దాని ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే ఎక్కడి వరకు మనం కింద సపోర్ట్ కొన్ని లెవెల్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో ఆ పెండింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది మార్కెట్. సో అన్నీ అంటే ఒక్క బ్యాంక్ నిఫ్టీని చూసే ట్రేడ్ అయితే తీసుకోవద్దు, నిఫ్టీని కూడా చూడాలి. నిఫ్టీ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, నిఫ్టీలో బిహేవియర్ ఏ విధంగా ఉందో కూడా చూడాలి మనము. సో చూద్దాం, అది నెక్స్ట్ చెప్పుకుంటాం కదా, అప్పుడు చూద్దాం అనమాట. సో ఏం చెప్తున్నా అంటే చూడండి, ఇప్పుడు మనకు ఫిన్ నిఫ్టీకి వచ్చాం. ఫిన్ నిఫ్టీలో కూడా చూడండి, ఫస్ట్ ఫిన్ నిఫ్టీలో మీకు క్లియర్గా చూస్తే ఏమైంది, ఒక ఏరియాని అయితే ఫామ్ చేసింది. అంటే ఇంతకుముందే డ్రా చేసి పెట్టాను, ఇంతకుముందు వీడియో రికార్డ్ చేసినప్పుడు కొంచెం అందులో తప్పులు అయితే పోయాయి ఫ్రెండ్స్. అందుకోసం ఆ వీడియో ఆపేసి వీడియో చేశాను. చూడండి, నిన్న పోయేటప్పుడు ప్రాపర్గా ఒక ఏరియాని అయితే ఫామ్ చేసి ఆ ఏరియాని అయితే బ్రేక్అవుట్ చేసి అయితే వెళ్ళింది రెసిస్టెంట్ లెవెల్. ఇప్పుడు రెసిస్టెంట్ లెవెల్లో ఓపెన్ అయితే ఏంది, మార్కెట్ అక్కడి నుంచే రివర్స్ అవ్వాల్సి వస్తుంది. లేదా దానిపైన ఓపెన్ అయితే సపోర్ట్ దగ్గర డైరెక్ట్ సెకండ్ రెసిస్టెంట్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి సో మనకైతే కన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. ట్రేడ్ లాజిక్ చెప్తాను చూడండి. సో నిఫ్టీ అది ఫిన్ నిఫ్టీలో అయితే మనకి ఎం ప్యాటర్న్ కనపడుతుంది. ఎం ప్యాటర్న్లో చూడండి బుల్లిష్ క్యాండిల్స్, బేరిష్ క్యాండిల్. ఫస్ట్ ఏంటి మనకి ఎంగిల్ఫింగ్ క్యాండిల్ అయితే వచ్చింది, బేరిష్ ఎంగిల్ఫింగ్. తర్వాత రీటెస్ట్లో అయితే ఇక్కడ ట్రాప్ అయితే చేసింది, చాలామంది స్టాప్ లాస్లు కూడా హిట్ చేసింది. సో తర్వాత ప్రాపర్గా ఒక క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఎక్కడొచ్చింది, ఎం ప్యాటర్న్ నెక్ లైన్ ఎక్కడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ వచ్చింది. సో ఇప్పుడు మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనమైతే ట్రేడ్ ప్లేస్ చేస్తే ఎక్కడ వరకు ప్లేస్ చేస్తాం, సపోర్ట్ వరకు ప్లేస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. చూడండి మీకు క్లియర్గా కనపడుతుంది కదా, ఇక్కడ సపోర్ట్ వరకు అయితే ప్లేస్ అయితే చేస్తాం అనమాట. చూడండి ఇక్కడ. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఎప్పుడు హిట్ అయింది, ఈ లెవెల్లో హిట్ అయింది. మంచి పాయింట్సే వచ్చేసాయి, 82 పాయింట్స్ దాకా వచ్చాయి అనమాట. స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ అన్నీ మనకు క్లియర్గా కనపడుతున్నాయి. ఇక్కడి నుంచే ఎందుకన్నా మీరు గీసుకున్నారు అంటే చూపిస్తాను. కింద నుంచి ట్రెండ్ లైన్ వస్తుంది. ట్రెండ్ లైన్ కూడా బాగా అంటే 1 టచ్ 2 టచ్ మంచి ప్రాపర్గా ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది ఇక్కడ చూడండి. అందుకోసం అక్కడ మార్కెట్ అయితే సస్టైన్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే మాత్రం కింద సపోర్ట్ దగ్గరికి అయితే ఖచ్చితంగా రావాలి. మార్కెట్ స్ట్రెంత్ని బట్టి అంటే అక్కడ ట్రాప్ చేస్తారా చేయరా అనేది మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకుంటే తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు ఏంటి మనం నిఫ్టీకి వద్దాం. నిఫ్టీ చూద్దాము ఏ విధంగా. చూడండి నిఫ్టీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంతసేపు మీరు గమనించారు కదా. నిఫ్టీ చూడండి 2 క్యాండిల్స్ బేరిష్ క్యాండిల్సే ఉన్నాయన్నమాట. రిజెక్షన్ ఫేస్ అయినా అవి బేరిష్ క్యాండిల్స్. 5 మినిట్ టైం ఫ్రేమ్ చెప్తున్నాను, మళ్ళీ అర్థం చేసుకోండి. రీటెస్ట్ చేసేటప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీలో అక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, నిఫ్టీలో ఇక్కడ రీటెస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడే తీసుకుంటాం ట్రేడ్ అంటే తీసుకోదు, ఎందుకంటే కిందనే సపోర్ట్ ఉంది. సో సపోర్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలా, వెయిట్ చేయాలా సపోర్ట్ దగ్గర ఏ విధంగా రియాక్ట్ అవుతుందని. తర్వాత రీటెస్ట్కి మళ్ళీ వచ్చి సేమ్ ఐ క్రియేట్ చేసింది, అంటే డబుల్ టాప్ క్రియేట్ చేసింది. ఎక్కడ క్రియేట్ చేసింది, రీటెస్ట్లో డబుల్ టాప్. అక్కడ డోజీ ఫామ్ అయింది. డోజీ ఫామ్ అయిన తర్వాత చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. డోజీ ఫామ్ అయిన తర్వాత ఏమైంది చూడండి, ఇక్కడ డోజీ ఫామ్ అయింది. ఎక్కడ సేమ్ టాప్స్ అయితే ఉన్నాయి, డబుల్ టాప్ అనుకొచ్చింది. ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి రిజెక్షన్ అయితే ఎప్పుడైతే డోజీ బ్రేక్ డౌన్ చేసి ప్రాపర్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది అని మనకు అనిపించింది అక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎక్కడ వరకు సపోర్ట్ వరకే. నేను మళ్ళా చెప్తున్నాను, సపోర్ట్ వరకే చూడండి. అక్కడ రిజెక్షన్ అయితే వచ్చింది. ఈ కింద వచ్చిన పాయింట్లన్నీ మనకు అనేవి ఏంటి అంటే గిఫ్ట్ పాయింట్లు అనమాట. అవి గిఫ్ట్ పాయింట్లు కాబట్టి మనం వాటిని ప్రాపర్గా తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడైతే నిఫ్టీ ఈ విధంగా రియాక్ట్ అయింది. తర్వాత మీకు పైనుంచి
ప్యాటర్న్ గమనిస్తే డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. చూడండి, పైనుంచి ట్రెండ్ లైన్, కింద సేమ్ లెవెల్స్ దగ్గర సేమ్ బాటమ్స్ అనమాట. ఇప్పుడు దీని బ్రేక్ డౌన్ రీటెస్ట్లో చూడండి, మనకి ఏదైనా ట్రేడ్ దొరుకుతుందంటే చూడండి, సింపుల్గా ట్రేడ్ అయితే దొరుకుతుంది. ఎక్కడి వరకు? సపోర్ట్ వరకే. కానీ మళ్ళీ ఏంటి, అది బ్రేక్ చేసింది. ఒక క్యాండిల్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాపర్గా పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందంటే అది మన గిఫ్ట్ క్యాండిల్ అన్నట్టే. ఎందుకంటే అక్కడ రెస్పెక్ట్ చేయకుండా కిందికి అయితే వస్తుంది మార్కెట్. ఎక్కడ మళ్ళీ సెకండ్ సపోర్ట్ దగ్గరకు వచ్చి రెస్పెక్ట్ అయితే చేసింది. చూడండి, మళ్ళీ రెసిస్టెంట్ని కూడా రెస్పెక్ట్ చేస్తుంది ప్రాపర్గా. సో ఇట్లా కన్ఫర్మేషన్లు తీసుకొని మనం ట్రేడ్లు ప్లేస్ చేస్తే ఇంకా మనకు జీవితంలో లాస్ ఎందుకు ఉంటుంది ఫ్రెండ్స్? ట్రేడ్ మార్కెట్లో లాసెస్ అనేవి 99% అయితే తగ్గిపోతాయి అనమాట. నువ్వు షేర్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత నువ్వు బ్యాంక్ నిఫ్టీ చేస్తావా, స్టాక్సే చేస్తావా, లేదు ఇంకా నిఫ్టీయే చేస్తావా, ఫిన్ నిఫ్టీయే చేస్తావా, మిడ్ క్యాప్ నిఫ్టీయే చేస్తావా, నీ ఇష్టం. కానీ దాని గురించిన అవగాహన అనేది నీకు ఉండాలి. నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరగబోతుంది అనేది నీకు తెలియాలి. నువ్వు ప్రిడిక్ట్ చేయాలి. దాన్నే టెక్నికల్ అనాలిసిస్ అంటారు. అంటే పాస్ట్లో ఏం జరిగిందో, ఫ్యూచర్లో ఏం మనం జరగబోతుందో ప్రిడిక్ట్ చేయాలి. ప్రిడిక్ట్ చేస్తే మనం అంటే ఎక్కువ శాతం మనకైతే అదైతే సక్సెస్ అయితే అవడం జరుగుతుంది. ఈ సపోర్ట్ రెసిస్టెంట్లు ఎలా పుట్టుకొచ్చాయి అంటే ప్రీవియస్ డేని కన్సిడర్ చేసుకుంటూ మనం చూసుకుంటాం అనమాట. ఎక్కడైతే మార్కెట్ అంటే అక్కడి నుంచి సెల్లర్స్ ఎక్కడ యాక్టివేట్ అయ్యారు, బయర్స్ ఎక్కడ యాక్టివేట్ అయ్యారు అనేది మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్. తెలుస్తున్నప్పుడు మనం అయితే ప్రాపర్గా అయితే మనం ఎంట్రీలు అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్, ఈ విధంగా జరుగుతుంది. అన్న ఇదంతా మొత్తం ఎట్లా క్యాచప్ చేయాలని కూడా కొందరు అడగవచ్చు. సో ఎట్లా క్యాచప్ చేయాలి అంటే ఇక్కడ వస్తే ఇక్కడ రావట్లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పై నుంచి కింది దాకా కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది అనమాట. ఆ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ వస్తున్నంత వరకు మనమైతే ట్రేడ్ల నుంచి అయితే ఎగ్జిట్ అయితే కొట్టకపోయినా పర్లేదు. ఆ ట్రెండ్ లైన్ అయితే ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కానీ పైననే రెసిస్టెంట్ ఉంది కాబట్టి దాని రెస్పెక్ట్ అది చూపిస్తుంది. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం నేర్చుకుంటూ ప్రతిరోజు వెళ్తే మనకు ప్రాపర్గా కన్ఫర్మేషన్స్ వస్తాయి. ప్రాపర్గా కన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు మన ఎంట్రీలు ప్రాపర్గా అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. నేనైతే సెబీ రిజిస్టర్ అయితే కాదు. నేను ఏ గ్యారంటీలకు అంటే మీరు తీసుకునే ట్రేడ్లకు నేనైతే బాధ్యుని కాదు. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రం ఈ ఛానల్ అయితే ఓపెన్ చేయబడ్డది. మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వడానికి మాత్రమే ఓపెన్ చేయబడ్డది. బిగినర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వినండి, కరెక్ట్గా నేను చెప్తాను. సపోర్ట్ రెసిస్టెంట్లు ప్రాపర్గా మీరైతే ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత చెప్తాను ఏం నేర్చుకోవాలో. సో అది మాత్రం మైండ్లో పెట్టుకొని రండి ఫ్రెండ్స్. ఈ ఛానల్కి వస్తున్న మీరు ఖచ్చితంగా థంబ్నెయిల్ చూసి వచ్చారా, ఇంకే విధంగా వచ్చారో తెలియదు నాకు, కానీ ప్రాపర్ ఛానల్లోకి అయితే మీరు వచ్చారు. ఇప్పుడు ప్రాపర్గా అయితే నేర్చుకొని ముందుకెళ్దాం. ఎందుకంటే మనం జూదం లేమో మన అదృష్టాన్ని మనం పరీక్షించుకుంటలేము మార్కెట్లో. మనం సబ్జెక్ట్ నేర్చుకొని సబ్జెక్టు ప్రకారం మన సెటప్ ప్రకారం ట్రేడ్ కొడుతున్నాం. కొన్ని వోల్టాలిటీలో మన స్టాప్ లాస్లో హిట్ అవ్వచ్చు. అది కూడా మనం నేర్చుకుందాం ఏ విధంగా హిట్ కాకుండా ఉండడానికి. ఎందుకంటే అదొక ఆప్షన్ సబ్జెక్ట్, అదొక థియరీ అనమాట. సో ఆ థియరీ కూడా మనం నేర్చుకుంటే మనం దీన్ని స్పాట్ ప్రైజ్ని ఆప్షన్ ప్రైస్కి ఎలాగ తీసుకొని మనం ట్రేడ్ చేయాలనేది మనకైతే క్లియర్గా అయితే కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అయితే చూడండి మార్కెట్ రిజెక్షన్ చూడండి ఏ విధంగానైతే వస్తుందో. మార్కెట్ రిజెక్షన్ ఫామ్ అవుతుంది. నేను అందుకే చెప్పాను ప్రాపర్ కన్ఫర్మేషన్ లేని ఏ ట్రేడ్లు కూడా తీసుకోవద్దు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మరొక కంటెంట్తో ప్రతిరోజు మీ ముందుంటాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు థంబ్నెయిల్స్ అయితే ఏం పెట్టానో ప్రాపర్ నాలెడ్జ్ కోసమే పెడతాను. సో థంబ్నెయిల్ చూసి మాత్రం దీన్ని అయితే వదలకండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన వాళ్ళు, ఓపెన్ చేయని వాళ్ళకి నేనైతే ఏమి చేయలేను, కానీ ఖచ్చితంగా వీడియో మొత్తం మీరు వినండి. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను లాస్ట్లో అంటే వీడియో లాస్ట్లోకి వచ్చేదాకా విన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే మరీ ఎందుకు చెప్తున్నాడు అనేది విషయం మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.